తెరాస భాజపా అభ్యర్థులను ఓడిస్తేనే హామీల అమలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. ఎమ్మెల్సీ ఎన్నికలు పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ఎన్నికల సన్నాహక సమావేశం మహబూబాద్లో ఆర్తి గార్డెన్స్లో గురువారం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివిధ ప్రభుత్వ విభాగాలలో 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది అన్నారు. ఉద్యోగులకు అయోధ్య యోగ్యమైన ఫిట్మెంట్, ఉద్యోగుల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలు అమలు కావాలంటే తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన హామీల అమలు విస్తరించిన భాజపాకు గుణపాఠం చెప్పాల్సిందే అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ను గెలిపించాలని, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్, డోనకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలోత్ నెహ్రూ నాయక్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర నాయక్, నెహ్రూ నాయక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఈ ప్రాంతంలో ఎలక్షన్స్ లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మీరందరి వీరోచిత పోరాటంతో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతున్నాం. మీరు ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి రావడం మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం చెప్తున్నా, కష్టపడి పనిచేసే వారికి త్యాగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టే వారికి తప్పనిసరిగా మీకు గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుంది. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ రోజు అధికార పార్టీ వారు కానీ అధికారులు ఎవరైనా ఎక్స్ట్రా చేసినా, ఎవరు అతిగా చేసినా మర్చిపోము, మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పిన మనం. ఎవరికన్నా మీకు సీరియస్ గా ఇబ్బందులు అయితే నేను కూడా నేరుగా మీకు అందుబాటులో ఉంటా. నా నెంబర్ ఇస్తే రాసుకోండి మీరు. 9848051082 9848051082. ఏ మారుమూల ప్రాంతంలో, ఏ తండలో, ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా తప్పనిసరిగా మీ ఉత్తమం మీ ఎమ్మడు ఉంటాడు. ఏ పోరాటానికి మిత్రులారా, ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హలో, ఒక 50 గంటలు మీటింగ్ పూర్తి చేసుకుంటాం. మీరు మాట్లాడుకుంటున్నాం. బాబు మీరు మాట్లాడు. రాములు నాయక్ ఒక గిరిజన బిడ్డ, ఒక కార్మిక నాయకుడు, ఒక నిరుపేద లంబాల కుటుంబంలో పుట్టి జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసన మండలి సభ్యుడిగా, ఓ తెలంగాణ యోధుడిగా, ఒక కార్మిక నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు సంపాదించారు. ఈ రోజులాగా తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లో చేరి దోపిడీ కాదు, నిజమైన నిఖార్సైన తెలంగాణ యోధుడు, ఉద్యమకారుడు రాములు నాయక్. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో త్యాగాలు చేసింది. మరి 2018 ఎన్నికల కంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క అవినీతి, దోపిడీ విధానం
దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, సమాజంలో అన్ని వర్గాలకి కేసీఆర్ వ్యతిరేక విధానం నచ్చక నిరంకుశ పరిపాలన వ్యతిరేకించి ఆనాడు 7-8 కేవలం 7-8 సభ్యులున్న కీలకమైన టిఆర్ఎస్ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉండి అధికార పార్టీ అధికార ప్రభుత్వంలో ఉండి తన రాజీనామా కేసీఆర్ మొహం మీద కొట్టి టిఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యత్వానికి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయ కాంగ్రెస్ పార్టీలో చేరిన గొప్ప నాయకుడు రాము నాయక్ గారు. మీకు విషయం చెప్పాలి, విలేకరుల మిత్రులు గమనించాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని కానీ గిరిజనుని కానీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఈ రోజు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో కానీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కానీ మరే రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని గిరిజనుని అభ్యర్థిగా నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ దళితులకి, గిరిజనులకి, బీసీలకి మీ ఉత్తమన్నగా, ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ ప్రాంతంలో ఎలక్షన్స్ లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మీరందరి వీరోచిత పోరాటంతో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతున్నాం. మీరు ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి రావడం మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం చెప్తున్నా, కష్టపడి పనిచేసే వారికి త్యాగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టే వారికి తప్పనిసరిగా మీకు గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుంది. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ రోజు అధికార పార్టీ వారు కానీ అధికారులు ఎవరైనా ఎక్స్ట్రా చేసినా, ఎవరు అతిగా చేసినా మర్చిపోము, మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పిన మనం. ఎవరికన్నా మీకు సీరియస్ గా ఇబ్బందులు అయితే నేను కూడా నేరుగా మీకు అందుబాటులో ఉంటా. నా నెంబర్ ఇస్తే రాసుకోండి మీరు. 98405108298480 510802. ఏ మారుమూల ప్రాంతంలో, ఏ తండలో, ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా తప్పనిసరిగా మీ ఉత్తమన మీ అమ్మడు ఉంటాడు. ఏ పోరాటానికి మిత్రులారా, ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హలో, ఒక 60 గంటలు మీటింగ్ పూర్తి చేసుకుందాం. మీరు మాట్లాడుకుంటే బాబు మీరు మాట్లాడు. రాములు నాయక్ ఒక గిరిజన బిడ్డ, ఒక కార్మిక నాయకుడు, ఒక నిరుపేద లంబాల కుటుంబంలో పుట్టి జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసన మండలి సభ్యుడిగా, ఓ తెలంగాణ యోధుడిగా, ఒక కార్మిక నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు సంపాదించారు. ఈ రోజులాగా తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లో చేరి దోపిడీ ప్రయత్నం కాదు, నిజమైన నిక్కార్సైన తెలంగాణ యోధుడు, ఉద్యమకారుడు రాములు నాయక్. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో త్యాగాలు చేసింది. మరి 2018 ఎన్నికల కంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క అవినీతి, దోపిడీ విధానం దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, సమాజంలో అన్ని వర్గాలకి
కేసీఆర్ వ్యతిరేక విధానం నచ్చక నిరంకుశ పరిపాలన వ్యతిరేకించి ఆనాడు 7-8 కేవలం 7-8 సభ్యులున్న కీలకమైన టిఆర్ఎస్ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉండి అధికార పార్టీ అధికార ప్రభుత్వంలో ఉండి తన రాజీనామా కేసీఆర్ మొహం మీద కొట్టి టిఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యత్వానికి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ కాంగ్రెస్ పార్టీలో చేరిన గొప్ప నాయకుడు రాము నాయక్ గారు. మీకు విషయం చెప్పాలి, విలేకరుల మిత్రులు గమనించాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని కానీ గిరిజనుని కానీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఈ రోజు కూడా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ లో కానీ నల్గొండ ఖమ్మం వరంగల్లో కానీ మరే రాజకీయ పార్టీ కూడా ఏ దళితుడిని గిరిజనుని అభ్యర్థిగా నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ దళితులకి గిరిజనులకి బీసీలకి ప్లీజ్ అందరికీ విలేకరులు శంకరరావు గారు అవునా కదా? శాండ్ ల్యాండ్ మైన్స్ ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠ పడ్డట్టు దోపిడీ చేసుకున్న మాట వాస్తవా కదా? సరిగ్గా బుద్ధి చెప్తావు. ఇంకా ఎక్కువ సమయం లేదు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ ఎక్స్ప్లానేషన్ అధికార పార్టీ వాళ్ళకి అధికారులు తప్పనిసరిగా మీ సంగతి చూస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, నేను అన్నట్టుగా శాండ్ ల్యాండ్ మైన్స్ అయిపోయి ఇప్పుడు జనం మీద కూడా నమ్ముతున్నారు. వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలని సమయం ఆసనం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, 14 మార్చి ఈ ఎన్నికల పోలింగ్ ఉంది. నేను